చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఇలాంటి పని ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సచివాలయంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు భద్రత పెంచాలని ఎన్నికల కమిషన్ సీఈఓ సీఎస్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని సిఐడి సిట్ కార్యాలయం వద్ద సోమవారం తెల్లవారుజామున పత్రాల దగ్ధం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మీడియాలో సిట్ కాంపౌండ్ వద్ద కీలక పత్రాల దగ్ధం విజువల్స్ వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంపై అటు ప్రభుత్వంలో ఇటు అధికారుల్లో కలవరం మొదలైంది. ప్రధానంగా రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు అప్పట్లో నారా లోకేష్ ను గతేడాది అక్టోబర్ 10, 12 తేదీల్లో పిలిపించారు. విచారణకు హాజరైన నారా లోకేష్ అప్పట్లోనే హెరిటేజ్ ఫుడ్స్ లో కొన్ని కీలక డాక్యుమెంట్లతో పాటు తల్లి నారా భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ ను తనకు చూపించారని, అసలు ఈ డాక్యుమెంట్లు సిఐడి అధికారులకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. దీనిపై దర్యాప్తు చేయాలని అప్పట్లో నారా లోకేష్ డిమాండ్ చేశారు. మా అమ్మగారి భువనేశ్వరి అమ్మ ఐటీ రిటర్న్స్ నేను సూటిగా అయ్యో గారిని మా తల్లి ఎక్యూజ్డ్ కాదు ఎఫ్ఐఆర్ లో ఆమె ఐటీ రిటర్న్స్ మీకు ఎలా వచ్చినాయి అని నేను సూటిగా ప్రశ్నిస్తే అయ్యో గారు దానికి సమాధానం చెప్పకుండా దాటి వేస్తాం జరిగింది. ఇది నేను చాలా సీరియస్గా తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్యూజ్డ్ కానోళ్ళని ఐటీ రిటర్న్స్ వీళ్ళ చేతులకు ఎలా వచ్చినాయి, అధికారికంగా వచ్చినాయా అనధికారికంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేతులకు వచ్చినాయనేది ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇది నేను వ్యక్తిగతంగా సీరియస్గా తీసుకోవాలని నిర్ణయించాను. నేను ఐటీ డిపార్ట్మెంట్ కూడా ఉత్తరాలు రాస్తాము. సిట్ కాంపౌండ్ వద్ద పత్రాలు దగ్ధం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సిఐడి అధికారుల బృందం 5 వాహనాల్లో మెరుపు వేగంతో సిట్ కార్యాలయానికి వచ్చింది. ఆ సమయంలో వీడియో తీస్తున్న ఓ వ్యక్తి వద్ద పోలీసులు ఫోన్ లాగేసుకుని వెంటనే గ్యాలరీలో వీడియోలు డిలీట్ చేసి ఫోన్ తిరిగి ఇచ్చి పంపించేశారు. సిఐడి అధికారులు ఇచ్చిన వివరణ మాత్రం వింతగా ఉంది. 5 కేసుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేశామని, ఒక్కో కేసులో 8 నుంచి 10,000 డాక్యుమెంట్ ఫోటోస్టాట్ కాపీలు తీశామని, ఈ ఫోటోస్టాట్లకు తీసే క్రమంలో జిరాక్స్ మిషన్ వేడెక్కి కొన్ని కాపీలు సరిగ్గా రాకపోవడంతో పాటు మరికొన్ని కాపీలకు ఇంకు సరిగ్గా రాకపోవడంతో వాటిని వేస్ట్ కాపీల కింద పరిగణించి దగ్ధం చేశామని పేర్కొన్నారు. పైగా ఈ కాపీలన్నీ కోర్టుకు సమర్పించామని, దీంతో పాటు హెరిటేజ్ పత్రాలన్నీ సిఆర్పిసిలో నిబంధన ప్రకారమే సేకరించామన్నారు. భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ అక్రమంగా సేకరించడం వల్లే రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలవలేదని తెలిసిపోవడంతో అక్రమంగా సేకరించిన పత్రాలను దగ్ధం చేశారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని సిఐడి ఐజీ వివరణ ఇచ్చారు. కీలక పత్రాలను సిట్ కార్యాలయంలో సిబ్బంది దగ్ధం చేయడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. పత్రాలను దగ్ధం చేసినంత మాత్రాన పాపాలు పోవని ట్వీట్లో పేర్కొన్నారు. నేర పరిశోధనపై దృష్టి సారించాల్సిన ఏపీ సిఐడి జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ డిపార్ట్మెంట్ గా మారిపోయిందన్నారు. తాము ఎప్పటి నుంచో చెబుతున్న మాటలు నిజమయ్యాయని వివరించారు. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జేపీఎస్ గా రూపాంతరం చెందారని ఆరోపించారు. తన ట్వీట్ లో పత్రాలు దగ్ధం చేసిన విజువల్స్ ను లోకేష్ జత చేశారు. సిఐడి ఇచ్చిన వివరణపై టీడీపీ ఫైర్ అయింది. సిఐడి ఇచ్చిన వివరణ హాస్యాస్పదంగా ఉందని పేర్కొనడమే కాకుండా ఎవరిని వదిలిపెట్టబోమని పత్రాలు దగ్ధం సంఘటనపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి వెల్లడించారు. సిట్ అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు 100 తప్పులు చేస్తున్నారని, దీనికి సిట్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని పట్టాభి వ్యాఖ్యానించారు. సచివాలయంతో పాటు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. డాక్యుమెంట్లను దగ్ధం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. హెరిటేజ్ అని స్పష్టంగా పేరు కనపడుతున్న ప్రింట్ సరిగ్గా రాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వీళ్ళంటండి కొన్ని కాగితాలంట జెరాక్స్ మెషిన్లు వేడెక్కి కొన్ని కాగితాలు ఇరుక్కుపోయినాయంట లోపల. కొన్ని కాగితాలు ఏమో జెరాక్స్ మెషిన్ లో ఇంకు సరిగ్గా లేక కొన్ని కాగితాలు సరిగ్గా ప్రింట్అవుట్లు బయటికి రాలేదంట. కొన్ని కాగితాలు ఏమో ఫేడ్ అయిపోయినాయంట. వాటన్నిటినీ తీసి వాళ్ళ తగలబెడతా ఉన్నారంట. ఇది నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఇవాళ మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఈ సిఐడి అధికారుల్ని, సిట్ అధికారుల్ని, కేవలం హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కాగితాలు ఇరుక్కుపోతాయా?
సిట్ కార్యాలయంలో పేపర్ దగ్ధంపై టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్ సీఈఓకి ఫిర్యాదు చేశారు. పేపర్ల దహన ఘటనపై వెంటనే విచారణ చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. చట్టబద్దంగా సేకరించిన పత్రాలను సిట్ అధికారులు కాల్చివేయాల్సిన అవసరం ఏముందని డిమాండ్ చేశారు. పత్రికలను బెదిరిస్తూ సిట్ అధికారులు ప్రకటన విడుదల చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు జరిగిన తర్వాత పక్క రాష్ట్రాల్లో కొన్ని పత్రాలను తారుమారు చేశారని, కానీ ఏపీలో మాత్రం ఎన్నికలకు ముందే కీలక పత్రాలను తారుమారు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులు తగలబెట్టాలంటే వెంటనే అధికారుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. సిట్ అధికారులు తీసిన గోతిలో వారే పడ్డారన్నారు. 30 ఏళ్లు దాటిన ఫైళ్ళు ఏంటి, చాలా కథ ఉంది. రఘురామరెడ్డి గారు, మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారు. ఇవాళ మీ అత్యుత్సాహం మీ పెక్కు చుట్టుకుంది. ఇవాళ మీరు ఇచ్చిన ప్రకటనలు కూడా స్పష్టంగా మీ తెలివి తక్కువతనాన్ని, మీరు చేసిన తెలివి తక్కువ పని బట్టబయలు చేసింది. మేము చాలా స్పష్టంగా ఇవాళ ఎన్నికల సిఇఓ గారి దృష్టికి తీసుకొచ్చాం. చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇవ్వండి. సెక్రటేరియట్లో ప్రతి సెక్షన్లో కూడా ఇదే విధంగా ఈ వైసీపీ దొంగలు ఈ ఫైళ్లు తగలబెడతారు. ఉదయం నుంచి రాష్ట్రం అంతా పెద్ద కోడే కూస్తుంది, పెద్ద అగ్నిగుండంగా మండుతుంది. ఎవరన్నా ఇంగిత జ్ఞానం ఉన్న అధికారులు ఎవరైనా ఈ సమయంలో తీసుకొచ్చి కుప్పపోసి తగలబెడతారండి ఆఫీసు ముందు? ఏమనుకుంటారు అవతల వాళ్ళు? అంటే మా చంద్రబాబు నాయుడు గారి కేసు మీరు తప్పు కేసు పెట్టారు, ఆ కనెక్టెడ్ పేపర్స్ అన్ని తగలబెడుతున్నారు. మా లోకేష్ బాబు గారిని అన్యాయంగా ఇంట్రోగేషన్కి పిలిచారు, ఆ కాగితాలన్నీ మీరు తగలబెడుతున్నారు. మొత్తానికి అధికారులు అత్యుత్సాహంగా కీలక పత్రాలను తగలబెట్టి విశ్వసనీయతను పోగొట్టుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇలాంటి ఘటనలు జరగటం పట్ల విపక్షాలు మండిపడుతున్నాయి. కీలక కేసులకు సంబంధించి పత్రాలకు భద్రత పెంచే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది.